హల్లెలూయ, హల్లెలూయ. దేవుని సన్నిధిలో చేరిన మనందరం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రత్యేకంగా ఈ వర్షిప్లో, ఈ ఆరాధన దినాన చాలా తలంపులు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనస్సులోనికి తీసుకొచ్చాడు. కానీ మరి ముఖ్యంగా ఒక చిన్న తలంపు నా మనస్సుని దేవుని వాక్యం వైపుకు తిప్పింది. ఆ మాట ఏంటంటే యాంగ్రీ, కోపము అనే మాట ఈ రోజున ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్, చిన్న పిల్లవాడి కాడి నుంచి రేపొద్దున్నే హాస్పిటల్ పడక మీద ఉండి చనిపోతాడు అనుకున్న వ్యక్తి దగ్గర దాకా కూడా పనిచేసేది ఏంటో తెలుసా? కోపం, కోపం, కోపం. ఈ కోపానికి ఆపోజిట్ పదం ఏంటంటే ఓర్పు. కనుక ఈ రోజున కోపము పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపము మనిషిని పాపములోనికి తీసుకెళ్తుంది. కనుక ఈ కోపాన్ని గురించి మొదట మీకు 5 విషయాలు నేను మీ మనసుకు తీసుకొచ్చి, తరువాత ఓర్పును గురించి 2 సంగతులు మీకు జ్ఞాపకం చేసి ఈరోజు నా సందేశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ఈ కోపము సంబంధాలను నేటి సమాజంలో తెంపేస్తుంది. కోపము అనేది ఇరువురు భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యతను తుడిచేస్తుంది. ఈ కోపము అనేది అనేక రకాలైన నష్టాలకి కేంద్రంగా ఉంది. కనుక కోప పడుట పాపం కాదు, కానీ ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండవలెను. ఆ సూర్యుడు అస్తమించే లోపు మనం ఏం చేయాలంటే వెళ్ళి ఆ ఎదుటి వ్యక్తితో సమాధాన పడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని కోపము కేవలం 1 నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ మటుకు ఆయుష్కాలమంతా నిలిచిద్దంట. కనుక ఈ రోజున ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి మనం ఏదైనా ఒక పని చెప్పామనుకో, వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఈ రోజున వెంటనే కోపం, ఎదురు మాట్లాడటం ఈ రోజున జరుగుతుంది పరిస్థితి. కనుక ఈ కోపము తీసుకొచ్చిన కొన్ని నష్టాలను గురించి మనం ఆలోచన చేద్దాం. కనుక మనిషి ఏం చేయాలంటే కోపాన్ని నియంత్రించాల్సిన అవసరత ప్రతి క్రైస్తవునికి, విశ్వాసికి మరి ముఖ్యంగా ఉందండి. కనుక సహనము, ఓర్పు అనేది నేటి దినాల్లో అసలు ఆ పదాలే కనపట్టలేదేమో అనిపిస్తుంది. అంటే సహనం అంటే దేవుడు మనల్ని గుర్తించి ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేదాకా వెయిట్ చేయలేకపోతున్నాం మనం. కనుక అందుకే నేను 2 పదాలని ఈ ఆరాధనలో సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి కోపం అయితే, రెండవది ఓర్పు అనే మాటను మీ మనసుకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. దయచేసి రండి. ఈ కోపము మొదట మనము కోపపడిన వ్యక్తి మనందరికీ తెలుసు, కయీను. అక్కడికి మనం ఒకసారి ప్రయాణం చేద్దాం. దయచేసి కోపాన్ని గూర్చి ఒక మాట మనం ఆ స్థలంలో ఆలోచన చేసుకొని మన ధ్యానాన్ని ముందు కొనసాగిద్దాం. దయచేసి ఆదికాండము 4వ అధ్యాయాన్ని మీరు చూస్తే, మొదటి వచనాన్ని చూసినప్పుడు, ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. ఇప్పుడు ఎంతమంది అండి వీళ్ళకి పిల్లలు? అవ్వకి, ఆదాముకి 2 పిల్లలు. పెద్ద ఆయన పేరేమో కయీను, చిన్న ఆయన పేరేమో హేబేలు. హేబేలేమో గొర్రెల కాపరి, కయీనేమో భూమిని సేద్యపరిచేవాడు. ఇతనేమో రైతు పని చేసేవాడు, అతనేమో ఏం చేసేవాడు? గొర్రెలను కాసేవాడు. కనుక వారు ఏం చేశారంటే, తరువాత మాట మనం చూస్తే, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన
పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కంటిన్యూషన్. అయినను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముందండి? పాపము పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఇప్పుడు కోపము ఎవరి మీదండి? ఎవరి మీద కోపము? ఎవరి మీద కోపం వచ్చింది? ఇప్పుడు ఇతనికి హేబేలు మీద కోపం వచ్చింది, తన తమ్ముడి మీద కోపం వచ్చింది. వాస్తవానికి ఇక్కడ ఎందుకు కోపడ్డాడంటే, రెండవది దేవుని మీద కూడా కొంత ఆయాసం వచ్చింది అతనికి. దేవుని మీద కోపం వచ్చింది. తరువాత ఏం చేసిందంటే తన తమ్ముడైన హేబేలు మీద కూడా కాస్త ఆయాసం, కోపం వచ్చింది. ఈ కోపం చూడండి ఎందుకు వచ్చిందంటే, నా అర్పణ ఏం చేయలేదు, అంగీకరించలేదు. అంటే నా అర్పణ నాకు వచ్చిన దాంట్లో నుంచి నేను దేవుని కాడికి తీసుకెళ్తే, కానీ ఖచ్చితంగా ఏం చేయలేదు, అంగీకరించలేదు. కోపము రావటానికి గల కారణం ఏంటంటే అంగీకరించలేదని కోపం వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నేను చెప్తున్నాను ఎందుకు అంగీకరించలేదంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో ప్రభువు చాలా తేటగా చెప్తాడు. అతడు దుష్టుని సంబంధి అయి ఉండి అతని క్రియలు చెడ్డవైనందున దేవుడు ఏం చేయలేదంటే అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు. అతని క్రియలు చెడ్డవైనందున అతని అర్పణ దేవుడు తీసుకోవటానికి ఇష్టపడలేదు. వెంటనే ఆ కోపాన్ని చూసిన ప్రభు తన దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఎందుకు కయీను, నువ్వెందుకు కోపడుతున్నావు అన్నప్పుడు ఇక వాస్తవాన్ని చెప్పి, ఇంక కోపడికి ఏం చేయాలి, నువ్వు నాదేం చేయలేదు, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. వెంటనే ఆ కోపం అతన్ని ఏం చేసిందండి, కయీనుకు వచ్చిన ఆ కోపం అతన్ని ఏం చేసిందంటే హంతకునిగా మార్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఈ రోజున చాలామంది ఈ కోపము మనుషులను ఏం చేస్తుందంటే హంతకులుగా చేస్తుందండి. మొట్టమొదట నిజంగా హత్య చేసిన వాడు ఎవరంటే చెప్పండి, ఎవరు? కయీను. ఎందుకు ఇతను హత్య చేయాలి అనుకున్నాడు అంటే అతని అర్పణ అంగీకరించలేదు. అంటే నాకు అక్కడ ఏం దొరకలేదంటే ప్లేస్ దొరకలేదు, దేవుడు నన్ను అంగీకరించలేదు. ఇప్పుడు భూమి మీద దేవుని సన్నిధికి వెళ్ళింది వీళ్ళిద్దరు మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ నేను నా తమ్ముడిని చంపేశాను అనుకో, ఇంకెవరుంటారు? ఇంకా నాది తప్ప ఇంకొకరు తీసుకోవటానికి ఎవరు భూమి మీద లేరు. కాబట్టి కనుక నేనేం చేయాలి, అతన్ని తీసేశానుకో, ఇక నేను దేవుడు మాత్రమే అక్కడ ఉంటామని తలంచాడండి. నిజంగా అప్పుడు దేవుడే ఇక నా అర్పణ ఖచ్చితంగా అంగీకరిస్తాడు అనుకున్నాడు. కానీ ఆ హత్య అతన్ని దేశదిమ్మరిగా చేసింది. నిజంగా అతడు ఒక శాపగ్రాహమైన వంశావళికి జన్మనివ్వటానికి నిజంగా చాలా చాలా పరిస్థితి, చాలా కీడు అతను అనుభవించటానికి కారణమైంది. ఎందుకో తెలుసా? ఇది దేనివల్ల? కోపం వల్ల. తమ్ముళ్ళారా, నేను ఈ సమయంలో చెప్తున్నాను, మీ ఇంట్లో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? కొంతమంది తల్లిదండ్రుల మీద కోప్పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సిస్టర్స్, అత్త మామ పైన కోప్పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుణ్ణి విశ్వసించని వారు పక్కనుంటే వాళ్ళ మీద కోపంగా బ్రతికేవారు ఉన్నారు ఈ రోజున సమాజంలో. కోపం 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 కోపం. ఈ కోపం ఎంత నష్టం చేస్తుందో. ఈ మధ్యకాలంలో సుమన్ టీవీ వాళ్ళు ఒక చెరసాలకి వెళ్ళి, ఒక జైలుకి వెళ్ళి అక్కడున్న చాలామంది ఖైదీలని ఇంటర్వ్యూ చేశారు. సుమన్ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్లీ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, వాళ్ళ కోపాన్ని అణుచుకోలేక వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ఖైదీలుగా బంధించబడ్డారు.
ఆ కోపములో వారు తీసుకున్న ఆ నిర్ణయాలే వాళ్ళని ఏం చేసిందంటే చెరసాల పాలు చేసింది. ఈ రోజున వాళ్ళ జీవితాలని నిజంగా శాశ్వతంగా కొన్ని కుటుంబాలకి దూరం చేసేసింది. వ్యక్తుల్ని దేన్ని బట్టండి? కోపాన్ని బట్టి. నిజంగా అది కోపము చాలా చాలా ప్రమాదకరమైనది, చాలా చాలా ప్రమాదకరమైనది. నేను ఒక మాట చెప్తాను, దయచేసి ఈ కోపం వల్ల చాలా కీడు జరుగుతుంది. ఈ రోజున సంఘంలో కూడా ఈ రోజున చాలా రకాలైన నష్టాలు జరుగుతున్నాయి. ఈ రోజున ప్లేస్మెంట్ దొరకట్లేదని ఈ రోజున కొంతమంది నేను ఎరుగుదునండి. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు బహుశా ప్రస్తుతం మన దగ్గర అట్లాగా లేకపోయినా కొంతమందికి పాట ఇవ్వలేదని కోపంతో చర్చి మధ్యలో నుంచి వెళ్ళిపోయిన సందర్భాలను నా కళ్ళతో నేను చూశాను. ఓ స్థలంలో మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టర్ గారికి నిజంగా పాట పాడటానికి అవకాశం, ఛాన్స్ ఇవ్వలేదని నిజంగా నిర్దాక్షిణ్యంగా ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతుంటే డౌట్ వచ్చి వెళ్ళాడు, అడుగుతున్నాడు. నేను స్టేజీ మీద కూర్చొని ఉన్నా, నేను మాట్లాడతానే వెంటనే ఆయన గబగబా దిగి వెళ్ళిపోయి బండి వెళ్ళిపోతుంటే వెంటనే చాలా సీరియస్గా చూసింది అమ్మాయి పాస్టర్ గారికి వెళ్ళి, మేము వెళ్ళిపోతున్నాం, మాకు అవసరం లేదు. దేన్ని బట్టి? పాట వాక్యం వినకుండానే వెళ్ళిపోయిందండి. ఈ రోజున చాలామంది నేను నిజమే చెప్తున్నానమ్మా, దేవుడు, నేను మరలా చెప్తున్నాను తమ్ముళ్ళారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అవకాశము అనేది మనల్ని వెతుక్కుంటూ రావాలే కానీ మనము అవకాశాన్ని వెతుక్కుంటూ ఎప్పటికీ వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో. ఛాన్స్ అనేది దేవుడు ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ, మనల్ని ప్రేమించి మన కాడికి రావాలే కానీ అవకాశాన్ని ఎప్పుడు కూడా మన చేతుల్లోనికి తీసుకోవటం అది వాక్యానుసారం ఎన్నటికీ కాదు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు దేవుని యొక్క బలిష్టమైన, లేకపోతే ఆయన రెక్కల నీడలో మనం ఎలా ఉండాలంట? దీనత్వాన్ని వహించాలి. కానీ ఎన్నడూ కోపానికి ఛాన్స్ మీరు ఇవ్వరాదని నేను ఈ సమయంలో దయచేసి చెప్తున్నాను. ఇక్కడ కయీను కోపము హత్యకు కారణమైందండి. దేనికి కారణమైందండి? కయీను కోపం హత్యకు కారణమైంది. ఇప్పుడు హత్య అనేది పాపమా కాదా? నరహత్య అనేది పాపమా కాదా? ఇప్పుడు ఈ నరహత్యకు దారి తీసిందేంటి? అతని కోపం. పునాది ఏంటంటే కోపం. నెంబర్ 2, రెండవ మాట, యాకోబు రాసిన పత్రిక ఒక్కసారి మనం తీద్దాం. అంటే యాకోబు రాసిన పత్రిక, ఈ ప్రొజెక్టర్ చెడిపోయిందండి, అందుకని ఇది మనకి లేదు, అది కొంచెం ప్రాబ్లం వచ్చింది కనుక అది బాగు చేపియాలి. దానికోసం కూడా ప్రార్థన చేయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు తీస్తే 20వ వచనాన్ని చదువుదాం. 19 కూడా చదువుదాం తల్లి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదంటది? నెరవేర్చదు. అంటే మనిషికి వచ్చే ఈ కోపం ఏం చేయదంటే దేవుని నీతిని నెరవేర్చకుండా అడ్డుపడిద్ది. ఒక మాట చెప్తున్నాను, దేవుని నీతిని నెరవేర్చకపోవటమే పాపం. దేవుని నీతిని జరిగించకుండుటే పాపం.
అంటే దేవుని నీతిని జరగనివ్వకుండా చాలాసార్లు మన జీవితంలో అడ్డుపడే లక్షణం ఏంటో తెలుసా? యాంగ్రీ, కోపము. చాలా చాలా ప్రమాదమైంది ఇది. ఎన్నిసార్లు ఈ కోపాన్ని బట్టి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ కోపాన్ని బట్టి ఆవేశంతో మన పక్కన ఉన్న వాళ్ళలో, ఇంట్లో ఒకవేళ మన భార్య ఉందనుకో, భార్యను చేసుకుంటాం. ఎంత భయంకరమైన విషయం! నిజంగా భార్యను కొట్టడం నిజంగా అది చాలా చాలా తప్పండి. ఒక మాట చెప్తున్నా, లతక్క నాకు కూడా కోపం వచ్చిద్దా? వస్తుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి యథార్థం వాక్యం ముందు నేనున్నాను. కోపం వస్తే నేనేం కొట్టనండి, నేనేం తిట్టను. నేను చేసే పని ఏంటో తెలుసా? మాట్లాడను అంతే. నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటాను, ఇంకంతే. 1 రోజు 2 రోజుల వరకు నేను మాట్లాడను, మౌనంగా ఉంటాను. అంతేగాని వెంటనే నా కోపాన్ని ఏం చేయనంటే దులపన వరకు అట్లా పోయి నేను చేసే పనుల్లో ఏంటంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటా. ఒకవేళ మాట్లాడామనుకో వెంటనే ఏమవుతుంది? వాగ్వాదం ప్రమాదం. అది వెంటనే అక్కడ అపవాదికి మనము ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. వెంటనే ఎమోషన్లో ఎవరో ఒకరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉంటుంది. అక్కడ సాతాన్ని మనం ఇన్వాల్వ్ చేసినట్లు ఉంటుంది మన మధ్యలోకి. మౌనం. తెలిసిందల్లా ఏంటంటే మౌనం. ఇక నేనేం మాట్లాడను, నా అన్నం నేనే చేసుకుంటాను పోయి. నేనేం మాట్లాడను. ఇంకప్పుడు అర్థమైపోయింది ఇక విషయం. ఆహా, నా ప్లేటు నేనే కడుక్కొని అక్కడ పెట్టుకుంటాను. మౌనంగా ఉంటాను ఇంకంతే. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తా? నిజమే. అంటే ఆశ్రమ గారు కూడా ఏడుంది, మీరు అడగచ్చు తర్వాత అయిపోయినాక కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలాసార్లు ఏం చేస్తుందంటే మన జీవితంలో దేవుని నీతిని నెరవేర్చకుండా ఆపిద్దండి. వృద్ధులైన తల్లిదండ్రుల మీద ఏదో వారికి గిట్టని పని ఏదో చేస్తారు. వెంటనే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా, వాళ్ళ మీద వెంటనే ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు అనుకో, ఆ కొడుకు వాళ్ళ మీద కోపడ్డాడు అనుకో, నిజంగా వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలండి? నిజంగా ఎవరితో షేర్ చేసుకుంటారు? ఎవరి కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు? సో సాడ్. ఇది చాలా బాధాకరం. ఆడపిల్లలైతే ఇక మగపిల్లలదన్నా కాస్త కంట్రోల్లో ఉంటారేమో కానీ వాళ్ళు కనిపించని కోపం వెళ్దు అసలు. నిజంగా వీళ్ళు గై ఎంత కోపం అంటే కొన్నిసార్లు చెప్పలేనంత కోపం. అమ్మ ఒక్క మాట చెప్తున్నాను తల్లి, గుర్తుపెట్టుకోండి. మీరు కోపపడుతున్నా అంటే దేని విషయంలో? మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు కోపపడండి, తప్పు కాదు. వాళ్ళు ఏదన్నా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే కోపపడండి, చేయని సహవాసాలు చేస్తుంటే కోపపడండి, రాంగ్ వేలో వెళ్తుంటే కోపపడండి. అంతేగాని దేవుని నీతికి అడ్డంగా నిలిచే కోపము నీలోనికి రానివ్వకుండా నువ్వేం చేయాలంటే నువ్వు జాగ్రత్త పడాలా. కోపములో కొన్నిసార్లు మనం ఏం మాట్లాడతాం కూడా కొన్నిసార్లు మనకు టక్కన వదిలేస్తామండి. అసలు మనం హేబా నువ్వు ఉంటే అంత, పోతే అంత, నాకు నువ్వు లేకపోయినా నేను బతకగలను అంటే ఆ కోపములో తీసుకునే నిర్ణయాలు, కోపములో తీసుకునే డిసిషన్స్ చాలా ప్రమాదాన్ని గురిచేస్తాయి తమ్ముళ్ళారా. అందుకే ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనిషి కోపంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. తన మనస్సు చాలా నిమ్మళంగా ఉన్నప్పుడు చాలా ప్రార్థనాపూర్వకంగా మనిషి ఏం చేయాలంటే నిర్ణయం తీసుకోవాలా. చాలామంది జీవితాలు గందరగోళంగా అయిపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కోపములో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ్ముళ్ళారా, ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా. కయీను కోపం హత్యకు కారణమైంది. ఒక విశ్వాసి కోపం, ద సెకండ్ వన్, రెండవది ఒక విశ్వాసి కోపము
దేవుని నీతిని నెరవేర్చకుండా అడ్డుపడుతుంది. ఫస్ట్ వన్, మొదటిదేంటి? ఇప్పుడు కయీను కోపం ఏం చేసిందంటే హత్యకు కారణమైంది. ఇప్పుడు ఒక విశ్వాసి కోపం, ఇది వాస్తవానికి ఈ మాట సార్వత్రిక సంఘంతో చెప్తున్నాను, సంఘంలో ఉన్న బిలీవర్స్తోనే మాట్లాడుతుంది ఈ మాట. మీరు కోపట్టానికి నిదానించండి. కొన్నిసార్లు మన కోపం వస్తే ఇంట్లో ఉన్న డేక్షలు గెంగరాలు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు తింటున్న ప్లేట్ తీసుకొని కొట్టే అల్లకొల్లాలం అయిపోయింది కొన్నిసార్లు కదా. మన చేతిలో విలువైన మొబైల్ ఉంటే దాన్ని కూడా నేలకేసి కొడతాం మనం కొన్నిసార్లు కోపం ఉంటే కదా. లేవా? నష్టం ఎవరికండి? చెల్లెమ్మ అర్థమవుతుందా? తమ్ముడు అర్థమవుతుందా మీకు? ఈ కోపం వల్ల ఎవరికి నష్టం? ఇసిరేసావు, ఒకవేళ నువ్వు మగోడు అని ఇసిరేసావేమో నాకు తెలియదు, తెచ్చి పెడుతున్నావనే ఆ లోపల గర్వంతో కొట్టేవేమో నాకు తెలియదు. కానీ ఒక విశ్వాసికి అది తగినది కాదు. ఇట్స్ ట్రూ. నువ్వు ప్రభు బిడ్డవనే విషయం ఎప్పుడు మర్చిపోవాకు. నువ్వు దేవుని సంబంధివనే విషయం ఎప్పుడు నువ్వు మర్చిపోవాకు. నువ్వు లోకస్తుడు కాదు, నువ్వు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి. విశ్వాసి కోపం ఏం చేసింది అంటే అది నీతిని నెరవేర్చదు. సౌలు కోపం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథాన్ని ఒకసారి తీస్తే, ద ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 18 వర్సెస్ 8, 7 నుంచి చదువుదాం కొన్ని మాటలు. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు అని స్తుతులు పాడిరే. ఏంటంటే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏ చూపు నిలిపెను? ఇషపు చూపు. ఆ 8వ వచనాన్ని మరలా ఒక్కసారి చదువుదాం. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు ఏమి తెచ్చుకొని బహుకోపం. కొన్నిసార్లు మనకి ఇష్టం లేని మాటలు మన చెవులకు వస్తే, ఒక మాట ఇలా చెప్తున్నాను, నీకు ఇష్టం లేని వ్యక్తిని నీ ముందు ఎవరన్నా పొగుడుతున్నారనుకో, నువ్వంటే ఇష్టం లేని వ్యక్తిని ఘనపరుస్తున్నారనుకో, నిజంగా ఆ టైంలో నీ యాటిట్యూడ్ ఏంటి? అసలు నీవంటే ఇష్టం లేదు, వాస్తవం నిజమే. కానీ అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందే పొగుడుతుంటే వెంటనే ఆపండి, అది కాదులే విషయం, మీకు తెలియదు. ఎన్నిసార్లు నియంత్రించడానికి మనం ప్రయత్నం చేస్తుంటామో కదా. దీన్ని ఏమంటారో తెలుసా? అసూయ. ఎప్పుడు చూడండి, అసూయ అనేది పాపమేనా? విషపు చూపు అన్నాడు అక్కడ. ఇప్పుడు ఈ కోపం ఏం చేసిందో తెలుసా? అతని శరీరం అంతటిని విషం చేసేసిందండి. అసలు తల మొదలుకొని అరిపాదముల వరకు, నడినెత్తి నుండి అరిపాదముల వరకు సౌలు శరీరం అంతా విషంతో నిండిపోయింది. అసలు కొన్నిసార్లు నీ పక్కన వాళ్ళని పొగిడితే నువ్వు తట్టుకోలేవు. అసలు నీ పక్కనోడు నువ్వు యోగ్యుడిని తలంచితే నువ్వు ఒప్పుకోలేవు కొన్నిసార్లు. నేను నిజమే చెప్తున్నానండి.
కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజున సౌలు లాంటి మనస్సు చాలా మందిలో పనిచేస్తుందండి. సౌలు ఆత్మ చాలామంది విశ్వాసుల్లో పనిచేస్తుందండి. సౌలు లక్షణం చాలా మందిలో పనిచేస్తుందండి. నేను నిజమే చెప్తున్నాను ఈ మాట. ఎంత మందిలోనో పనిచేస్తుంది. ఎంత నష్టం చేసిందండి తన్నే. ఇప్పుడు ఆ కోపం అతన్ని ఏం చేసింది తెలుసా? ఒక అసూయపరునిగా చేసిందండి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మత్సరమంట ఎముకలకు కుళ్ళంట. ఏంటి? మత్సరము ఎముకలకు. మత్సరం అంటే అసూయ. ఇప్పుడు మత్సరం అంట ఎముకలకు కుళ్ళంట. ఒక వ్యక్తికి బోన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దేని ద్వారా? దేని ద్వారా? అసూయ ద్వారా. అసూయ ద్వారా. అసూయ ద్వారా. అసూయ ద్వారా. నిజంగా అండి. నిజంగా 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 ఓసారి ఒక సందర్భంలో జరిగిందిలేండి, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం. ఒక అతను నన్ను ఇలాగే అడిగాడు, ఏందన్నా నువ్వేంది ప్రతి వారం అతనికే పాటిస్తున్నావు? నన్నే అడిగాడు. ఏంది ప్రతి వారం పాడాలా? బాగానే పాడుతున్నాడు కాబట్టి ఇద్దాం అనుకున్నాం. ఏమైందన్నా అన్న అంటే, నేను బాగున్నా బాగా, అట్లాగే నేను కూడా పాడుతాను కదా, నీకంటే కొంచెం బాగా పాడుతున్నాడని కొంచెం అవకాశం ఇస్తున్నాను, కొంచెం మెరుగు అవుతాడని అంటే అట్లాగే మాట్లాడాడు. అవునా అన్నాడు. ఎందుకన్నా నీకు అసలు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, అంటే నువ్వు పాటకు అవకాశం ఇవ్వట్లేదు ఈ మధ్య నాకు అని ఇట్లాగే అడిగాడండి. నేను ఇలాగే మాట్లాడాను, అన్నా నువ్వు ఒక 6 నెలల దాకా దయచేసి చర్చిలో మౌనంగానే ఉండాలన్నా, నీకు పాట ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానన్నా నేను అన్నానంటే. 6 months 6 నెలల తర్వాతే నీకు పాట అని చెప్పాను నేను. ఇంకో మాట చెప్పమంటారా? 7వ నెలలో తనకు పాట ఇచ్చాం. నేను నిజమే చెప్పాను అన్నమాట. దానికి ఇష్టమైతే ఉండండి అన్నా, లేకపోతే నేను ఏం చేయలేను, దాన్ని బలవంతం ఏం చేయలేను. ఇది ఇంతే. మనం వచ్చేది దేనికోసం అంటే ప్రదర్శించుకోవటం కోసం కాదు, కలిసి పాడటానికి వచ్చాం. దేవుడు ఏదో ప్రేరేపణ ఇచ్చాను అంతేగాని నువ్వు దాన్ని ఎంత గుట్టి మరీ అడగాల్సిన అవసరత లేదు అక్కడ. అది ఏముంది, కలిసి పాడు నువ్వు కూడా. 7 months 7 నెలల వరకు చర్చిలో మౌనంగానే కూర్చున్నాడు కానీ పాట ఇవ్వాల. అంటే ఇక్కడ దేవుని మనస్సు చాలా కోపం వచ్చింది అసలు నా మీద. అసలు ఆ పక్కన వ్యక్తి పాట పాడుతుంటే తట్టుకోలేకపోతాను అసలు. ఉండలే ఆ టైం. నేను చాలాసార్లు అబ్జర్వేషన్ చేశా, ఉండట్లా చర్చిలో. వై? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఈ పాటలేనండి చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. మైకు భయంకరమైన శోధన, సంగీతం అంతకంటే మించిన శోధన. మైకు లేకముందే ఒక చిన్న బాక్స్ పెట్టుకొని చెప్పేటప్పుడు సూపర్. అసలు మైక్ వచ్చిన తర్వాత ఏం మొదలైందో తెలుసా? శోధన వాళ్ళకి కాదు, శోధన నాకు మొదలైంది అసలు. వచ్చిన కొత్తలో లేండి. తర్వాత క్రమక్రమంగా ఇక మనం ఏం చేయలేము లేక అన్న నిర్ణయం అనుకున్నారు. అంటే నిర్ణయం అని కదా, అందరినీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. నిజంగా అది మటుకు వాస్తవం. కనుక ఒక్క మాట ఇక్కడ, ఎందుకంటే దావీదును హెచ్చించినందుకు తన మనస్సులో బహు కోపం తెచ్చుకున్నాడు. అంటే నీ పక్కని వాడిని హెచ్చిస్తే నిజంగా నీ మనస్సు చాలా నిమ్మళంగా ఉందంటే నువ్వు నిజమైన విశ్వాసి. అసలు వాస్తవంగా చెప్తున్నాను నేను, అసలు నువ్వు నిజమైన విశ్వాసి. అసలు నేను నిజమే చెప్తున్నాను. కానీ ఆ టైంలో నువ్వు బయటపడకపోయినా నీ లోపల నువ్వు మదన పడుతున్నా కానీ కొంచెం ఎక్కడో నీ జీవితంలో కొంచెం తేడా ఉందనే విషయం మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి, కయీను కోపం ఏం చేసిందండి? హత్యకు కారణం చేసింది.
ఒక విశ్వాసి కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. సౌలు కోపం దావీదు మీద విషపు చూపు నిలిపేటట్లు చేసింది. ఇట్స్ ఎ ఫోర్త్ వన్, నాలుగో మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి మీరు తీయండి. 14 చాప్టర్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఇరవై 29వ వచనాన్ని చదువుదామా? దీర్ఘశాంతము గలవాడు అంటే ఎవరంటండి? మహావివేకి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అంటే ఎవరంట? ముంగోపి. అంటే మీరు ఇట్లా చెప్తే బాగుంటుంది. ముక్కు మీదే కోపం అంటారు కదండి కొంతమంది. అనరా ఈ మాట? అనరా? ముక్కు మీదే కోపం, వెంటనే కోపం, వెంటనే 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 టెంప్టేషన్ వచ్చేసింది మనిషి. అసలు వైబ్రేట్ అయిపోతాడు మనిషి. అసలు ఎంత కోపమో, ఎంత కోపం అస్సలు. కనుక ఈ కోపం, ఈ ముంగోపెంట ఏ బహుమానాన్ని పొందుకుంటాడంటమ్మా? ఈ ముంగోపి అంట మూఢత్వము అంటే మూర్ఖత్వము అనే బహుమానాన్ని తీసుకుంటాడంట అతను. ఆ ఫలం అది. అంటే ఇది కోపము యొక్క ఫలం. కోపము యొక్క ఫలం ఏంటో తెలుసా? మూర్ఖత్వం, ముంగోపి. ముక్కు మీద కోపం, ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదాని వెంటనే కోపం, వెంటనే కోపం, వెంటనే కోపం, వెంటనే కోపం. మూర్ఖత్వం. ఇక ఈ ముంగోపి ఏం చేస్తాడంటే మూర్ఖత్వాన్ని బహుమానంగా పొందుకుంటాడు. ఎన్ని చెప్పినా కిండవు. హలో, ఇంకెన్ని చెప్పినా ఇతను వినే పరిస్థితుల్లో లేడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇక వినే స్థితిలో అతను ఉన్నాడు. ఇక అతను అనుకున్నదే చేస్తాడు, అతను అనుకున్నదే చేస్తాడు. కనుక అది నష్టం జరిగిన దాన్నే చేస్తాడు, అది కీడని తెలిసిన దాన్నే చేస్తాడు, అది వెళ్ళకూడని మార్గం అని తెలిసినా వెళ్తాడు, వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదని తెలిసినా గొడవ పెట్టుకుంటాడు పోయి. ఎంత ప్రమాదం, ఎంత నష్టం, ఎంత ప్రమాదకరం. అందుకేనమ్మా నేను దయచేసి చెప్తున్నాను, ఈ సమయంలో మనలో ఉండకూడదు ఏంటో తెలుసా? కోపం. ఈ కోపం యొక్క 4వ ఫలం ఏంటి? మూర్ఖత్వం అనే పంటకు వస్తుంది దీని ద్వారా. మూర్ఖత్వం అనే పంటకు వస్తుంది దీని ద్వారా. ఒక వ్యక్తి మూర్ఖుడు రైడ్, ఎన్నిసార్లు చెప్పిన వీడు ఎన్నర రైడ్ ఇంతేరా అంటే వాడు కోపం వల్ల ఆ బహుమానాన్ని పొందుకున్నాడు కాబట్టి, వాడు ఇంకా అది ఉంది కాబట్టి ఇక వాడు ఎన్ని చెప్పినాయండు మార్చుకుంటా మళ్ళా మావులే. నాకేం దుర్గా కనపట్లా ఉన్నాడా? కనుక చాలాసార్లు సో మెనీ టైమ్స్, అనేక సార్లు మన జీవితాల్లో ఈ ముంగోపి అనేది ఏమవుద్దంటే మూర్ఖత్వానికి దారి తీస్తుంది. అది మూర్ఖత్వం లేదా మూఢత్వం అనేది ఒక పాపం. నేను మరలా చెప్తున్నాను, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎంత అవుట్లైన్. కయీను కోపం హత్యకు కారణం. విశ్వాసి కోపం దేవుని నీతిని నెరవేర్చలేకపోవటం. సౌలు కోపం దావీదు మీద విషపు చూపు. ఒక ముంగోపి కోపం మూఢత్వం అనే బహుమానాన్ని పొందుకోవటం. ఇంకో మాట చదువుదాం. ఈ కోపం వల్ల జరిగే ఇంకో నష్టం ఏంటో తెలుసా? ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29 29వ అధ్యాయాన్ని మీరు తీస్తే 22వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మా, ఏమి రేపుతాడంట? కోపిస్తుడంట గొడవకు కారణమవుతాడండి. ముంగోపి
అధికమైన దుష్కార్యాలు చేయును. కోపిష్ఠుడు కలహమును అంటే అంటే కోప్పడేవాడు. కానీ ఎక్కడైనా చిన్న గొడవ జరుగుతుందంటే ఆడున్నాడు అనుకోవాడు ఏం చేస్తాడు, దాంట్లో కత్తి పెట్రోల్ పోస్తాడు, కత్తి కిరోసిన్ పోస్తాడు, కత్తి డీజిల్ పోస్తాడు. ఆ మనిషి ఆడుంటే ఏమైద్ది, కోపిష్ఠుడు ఆడుంటే ఏమైద్ది, వెంటనే అది ఎలా మార్చబడిపోయిద్దండి, అది ఎలా మారిపోయిద్దంట, నిజంగా కలహంగా మారిపోయిద్దంట. ముంగోపి ఏమవుతాడంట అక్కడ, ముంగోపి వెంటనే దుష్టక్రియలలో ఏమవుతాడు, అతడు వెంటనే అక్కడ చూడండి ఎంత ఎంత ఎలాంటి మాట మాట్లాడాడు. 29 ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. దుష్క్రియలు అంటే ఎక్కువ రకాలైన లేదా ఎక్కువ పాపాలు చెడ్డ కార్యాలు చేయటానికి కారణం ఏంటంటే ఈ ముంగోపే, ఈ ముక్కు మీద కోపమే. వెంటనే ప్రతి చిన్న మాటకి వెంటనే ఓర్చుకో, వెంటనే వదులుతామండి కొన్నిసార్లు మనం. వెంటనే అమ్మా నేను ఒక మాట చెప్తాను, ఈ కోపం వల్ల జరిగే మరొక నష్టం ఏంటంటే అతడు దుష్ట క్రియలలో పాలిభాగస్తుడవుతాడండి. ఎంత భయంకరమైన విషయమో ప్రియమైన సోదరులారా, సోదరీలారా, నిజంగా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, దేవుని సంఘములో కూర్చొని వాక్యం వింటున్న మీరు కావచ్చు, వాక్యం బోధిస్తున్న నేను కావచ్చు, మనందరిలో దేవుడు చూడకూడదు అనుకుంటున్న లక్షణం ఏంటంటే కోపం. దాన్ని చాలాసార్లు నియంత్రించడానికి ప్రయత్నం చేయండి. ఇంత చెప్తున్నాను కానీ నాకు కూడా కోపం ఉంటుందండి. ఇంత చెప్తున్నాను కదా మీకు వాక్యం కోపం మీద, నాకు కూడా కోపం ఉంటుంది. అంటే దేనికి ఉంటుంది ఈ కోపం? తప్పు జరుగుతుంటే, దారి తప్పిపోతే నిజంగా చాలా చాలా కోపం వస్తుంది. కానీ వెంటనే 2 నిమిషాల్లోనే వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తితో సమాధాన పడతా, బయట నిలబెడతానా, మళ్ళా వాళ్ళకు ఫోన్ చేస్తాను ఏమన్నా బాధపడ్డారా అని. ఎందుకు తెలియదు. ఆడ నిలబెడతానా, పనిష్మెంట్ ఇస్తానా, అరుస్తానా, తిడతానా, ఏమన్నా బాధపడ్డావా? కోపం ఉండదా? ఉంటుంది. అసలు ఆ టైంలో ఎలాగెళ్తుందంటే ఇక పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు చెప్పలేనంత కోపం వచ్చేసింది. అసలు ఎందుకు వెళ్ళి ఇంత చెప్తున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నా, చాలా ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది, ఒక్కసారి కుమ్మరించాలనిపించింది. మళ్ళా మనం అలా చేయకూడదులే అనిపిస్తుంది. కాపరి మనసు అంతేనండి. ఇట్స్ ట్రూ. ఉండలేడు మళ్ళా పలకరించకుండా. నేను నిజమే చెప్తున్నాను. కానీ కోపాన్ని మనస్సులో పెట్టుకొని సాధించకండి దయచేసి. నేను చెప్తున్నాను, మీ శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద మీరు కోపాన్ని పెట్టుకోవాకండి దయచేసి మీరు చేతనైతే ఆ వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి. అంతేగాని ఎదుటివాడిని ద్వేషించటం, కోపపడటం లాంటివి చేయవాకండమ్మా. ఎందుకంటే ఈ కోపం వల్ల ఎన్నో పాపాలు జరుగుతాయి. ఈ పాపం వల్ల మనం పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. షీ ఈజ్ వెరీ వెరీ డేంజర్. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా. కొన్నిసార్లు వయస్సులో నీకంటే చిన్నోళ్ళు నిన్ను ఏదన్నా ఒక మాట అన్నా పర్వాలేదు, పర్వాలా, అంతేగాని రిటర్న్ వెంటనే కౌంటర్ ఇయటానికి ప్రయత్నం చేయవాకు. అది మంచి లక్షణం కాదు, అది మంచి విధానం కాదు. నేను నిజమే చెప్తున్నాను. నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుని ఎదుట, సంఘం ఎదుట దేవుడు నిన్నంత హెచ్చిస్తాడండి సమాజంలో. ఇట్స్ ఎ ట్రూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ లక్షణం మనలో లేకపోతే దేవుడు మన బ్రతుకుల్లో ఏం చేయలేడండి. అసలు దేవుని నీతే నీ ద్వారా నెరవేర్చబడదు. నువ్వు చేసే పరిచర్య అంతా నిరుపయోగమైన పరిచర్య అయిపోయింది కొన్నిసార్లు. నువ్వు చేసే ఆరాధన, నువ్వు పాడే పాట. నేను 2 మాటలు చెప్తాను, పర్వాలేదు. మరి ముఖ్యంగా వీళ్ళు పాట పాడుతున్నారు చూసావా, ఆరాధనలో పాట పాడుతున్నారు శివప్రకాష్ కానీ మన తమ్ముడు జాషువా కానీ. వీళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే పాట పాడినంత తేలిక కాదమ్మా. నేను నిజమే చెప్తున్నాను.
మీరు జాగ్రత్తగా, ఎందుకంటే ఆరాధన పాట పాడటం అనేది చిన్న విషయం కాదు, నిజమే నేను చెప్తుంది. కానీ మీ లైఫ్ కూడా చాలా మాదిరికరంగా ఉండాల్సిన అవసరత ఉంది. దాన్ని గురించి ప్రభుకు లెక్క అప్పగించుకోవాలి, నియంత్రించాల్సిన అవసరత ప్రతి విషయంలో మనకుంది అనే విషయం మీరు మర్చిపోవద్దు. దయచేసి అందరూ సంఘమంతటి కూడా, మామూలు పాటలు పాడేవాళ్ళు కూడా జాగ్రత్త. మీరు దేవుని మందిరంలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నా, ఒక చిన్న పరిచర్య చేస్తున్నా, మీరు మందిరానికి వస్తున్నా, మీరు బ్రతుకుతున్న సమాజంలో ఒక మాదిరిగా లేకపోతే మీ ద్వారా దేవుని పనికి ఆటంకమే కానీ మీ ద్వారా దేవుని పని ఎన్నటికీ జరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే కోపం వల్ల జరిగే నష్టాలు. ఏంటి? కోపం వల్ల కయీనుకు వచ్చిన కోపం వల్ల హంతకుడయ్యాడు. ఇప్పుడు చూడండి, విశ్వాసుకు వచ్చే కోపం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు. సౌలుకు వచ్చే కోపాన్ని బట్టి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అసూయపరుడైపోయాడు, దేవుని ఆత్మ అతను వదిలి వెళ్ళిపోయింది. ఎన్ని నష్టాలు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. ఎన్ని నష్టాలకు కారణము. తర్వాత చూడండి, ఈ ముంగోపి ఈ కోపం వల్ల, ఊరికనే కోపపట్టడం వల్ల మూఢత్వము లేదా మూర్ఖత్వము అనే లక్షణాన్ని స్వతంత్రించుకోవాల్సి వచ్చింది. అది చాలా తీరని నష్టం. తర్వాత ఈ కోపం వల్ల దుష్ట క్రియలలో పాలిభాగస్తుడయ్యాడు. దయచేసి కోపపడవకండమ్మా. నేను దయచేసి చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మరలా 2 చేతులు జోడించి మరి చెప్తున్నాను, కోపపడటానికి మీరు నిదానించండి అంటున్నాడు యాకోబు. వినటానికి వేగిరపడండి, కోపగించటానికి, మాట్లాడటానికి మీరు ఎలా ఉండాలి? నిదానించండి, నియంత్రణ చేసుకోండి. ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు బాల్ మురుగన్ గారని. బహుశా మీలో ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలియదు. బాల్ మురుగన్ గారని బ్రదరన్ అసెంబ్లీలో ప్రభుని నమ్ముకొని అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. చెన్నై రాష్ట్రం మధురై ప్రాంతంలో దేవుని పని చాలా అద్భుతంగా చేస్తున్నాడు. కనుక అతడు చిన్న వయస్సు నుంచే బ్లాక్ బెల్ట్, కరాటీ లాంటి విద్యల్లో నైపుణ్యత కలిగిన వాడు. 1-2 దెబ్బలకే మనిషిని చంపేస్తాడండి అతను. అంత బ్లాక్ బెల్ట్లో అతను గోల్డ్ మెడలిస్ట్ అతను. కనుక చాలా విపరీతమైన నైపుణ్యత కలిగినవాడు. మనిషిని కొడితే అట్లాగే చనిపోతాడు. ఒకసారి మన ప్రాంతానికి కూడా సాక్ష్యం చెప్పడానికి పిలిపించారు అన్నని. కనుక నిజంగా ఆ రోజు సాక్ష్యం విన్నాను నేను. చాలా ఆశ్చర్యం. యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక స్థలానికి వెళ్ళాడు. చాలామంది 52 మందిని చంపేశాడండి అతను, బాలమురుగన్. సామాన్యుడు కాదు అతను. కనుక చాలా పొలిటీషియన్స్తో చాలా లింకులు, చాలా ఉన్నతమైన క్యాడర్. దేనికి సాక్ష్యాలు లేకుండా చేశాడు, అన్ని హత్యలు చేసినా కానీ అతని జీవితంలో అతడు చనిపోయాడు. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఒకరోజు అతను విన్నాడు, తెలుసుకున్నాడు, ప్రభువుకు తన హృదయం ఇచ్చాడు, మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు, ప్రభు సేవ కొరకు పిలుపు కలిగి ఉన్నాడు. ఒకరోజు సంచి తగిలించుకొని కరపత్రాలన్నీ దాంట్లో పెట్టుకొని ఒక ఊరికి స్వార్థకి వెళ్ళాడు. స్వార్థకి వెళ్తే ఆ స్వార్థకి వెళ్ళిన కాడంట అతన్ని ముఖం మీద ఊశారు, అతన్ని ప్యాట్టమని కొట్టారంటండి మధురై ప్రాంతం. అంతే మౌనంగా ఉన్నాడంట. అతని గురించి తెలిసిన ఒక అతను ఆ గ్రామంలో ఉండి వణికిపోయాడంట. ఏంది, నువ్వు బాలమురుగన్ కదా? ఎస్, బాలమురుగన్. నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కదా, బ్లాక్ బెల్ట్లో నువ్వు చాలా కరాటీ ఫైటర్వు కదా అని అన్నారంట. ఏంది అసలు, ఒక మాట అంటే మనిషిని చంపేసేంత కోపం, కానీ ఈ రోజున ఎంత సహనం నీలో ఎలా వచ్చిందంటే అతను చెప్పాడంట, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానన్నా. సాక్ష్యం ఏంటో తెలుసా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానన్నా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనుషులు ఇలా మారిపోతారా? అవునన్నా, నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మనలో మార్పు ఉందా కోపం విషయంలో? నిజంగా సాక్ష్యం చెప్పగలరా ఎవరైనా?
ద సెకండ్ వన్ పాయింట్, ఓర్పు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దీనికి నెగిటివ్, ఈ రోజున మనుషుల్లో కనిపిస్తున్న లక్షణమేమో కోపం అయితే మనుషుల్లో కనపడని లక్షణమేమో ఓర్పు. కనపడుతుందేమో కోపం, కనపడుతుందేంటి ఓర్పు, సహనం, దీర్ఘశాంతం. దీనికి ఏదైనా పేర్లు పెట్టుకోండి, పర్యాయ పదాలు, ఒక్క పదానికి సంబంధించిన మాటలు ఇవన్నీ. ఓర్పు. అందుకే యాకోబు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దానికంటే ముందు రోమపత్రిక 5వ అధ్యాయం ఒకసారి మీరు తీయండి. ఈ ఓర్పును గురించి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దయచేసి ఓర్పును గురించి రోమపత్రిక 5వ అధ్యాయాన్ని మీరు తీస్తే అపోస్తలుడైన పౌలు ఓర్పును గురించి ఎంత గొప్పగా వర్ణిస్తాడు. ఇక్కడ 3వ వచనాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు మనం ఏం చేద్దాం, అతిశయపడదాం. అంటే దీర్ఘశాంతము, ఓర్పు, ఓరిమి, ఓపిక, ఇవన్నీ ఒకే రకమైన పర్యాయ పదాలకు సంబంధించిన మాటలు ఇవన్నీ. కనుక మనలో ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే శ్రమయందు ఓర్పు గల జీవితం. ఓర్పు కలిగిన వ్యక్తి మాత్రమే పరీక్షించబడతాడు అంటున్నాడు ఇక్కడ. శ్రమలో ఓర్పు ఉండాలి, ఓర్పు కలిగిన వాడు పరీక్షించబడతాడు. ఈ పరీక్ష వలన మనిషి హృదయంలో నిరీక్షణ పుట్టిద్ది అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఈ నిరీక్షణ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే శ్రమల్లో అతిశయిస్తాడు అంటున్నాడు. ఎంత సీక్వెన్స్ విధానాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు రోమా సంఘంతో. నిజమే నిజమే నిజమే. దీర్ఘశాంతము, ఓర్పు, ఓరిమి, ఓపిక, ఇవి మన జీవితంలో నేటి దినాల్లో కనిపించట్లేదమ్మా. భర్త ఒక మాట అంటే తట్టుకోలేకపోతుంది భార్య, భార్యను ఒక మాట భర్త అంటే తట్టుకోలేకపోతుంది, భర్తని ఒక భార్య అంటే తట్టుకోలేకపోతున్నా ఈ రోజున. అంటే సహనం లేదు ఈ రోజున. ఒక దేవుని సేవకుడు గద్దించి ఒక మాట అంటే నా క్షేమం కొరకే కదా అంటే సహనం లేదు ఈ రోజున మనిషి జీవితంలో. ఓర్పు లేదు, వెంటనే రీకౌంటర్ అయ్యాల్సిందే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, మనకి లోక జ్ఞానం బాగుంది కదా, వాళ్ళు మాట్లాడిన దానికి రీకౌంటర్ అయ్యటం మనకు చాలా తేలిక. బాగా నేర్చిన వారం కదా మనం. పౌలు మాట్లాడతాడు కొలస్సీ పత్రిక 1:9 అసలు ఓర్పు విషయంలో ఎట్లా ఉండాలో మాట్లాడతాడండి. మొదటి అధ్యాయాన్ని మీరు ఒకసారి తీస్తే 12వ వచనం మనం చదవటానికి ప్రయత్నించాం. మీరు పూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయములో చెప్పండి జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును. ఎలాంటి ఓర్పు కావాలంటండి మనకి? శ్రమల్లో ఓర్పు కావాలి అంటున్నాడు అక్కడ. ఇక్కడేమో పూర్ణమైన ఓర్పు మనకి కావాలి అంటున్నాడు. ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి, 6వ అధ్యాయాన్ని తీయండి వరకు అట్లా ఒకసారి, 6వ అధ్యాయాన్ని తీయండి ఒకసారి, 3వ వచనం నుంచి చదువుదాం. మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయములో నేను అభ్యంతరం ఏమియో కలుగజేయక శ్రమల యందు, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరులలోను, ఉపవాసములలోను మిగుల ఎలా ఉన్నాము అంటే మా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండటం మేము నేర్చుకున్నామంటున్నాడు పౌలు గారు. ఈరోజు నేను 3 విషయాల్లో మీకు ఓర్పును గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. 3 విషయాల్లో మనకి ప్రాముఖ్యంగా ఓర్పు అనేది మనకు ఉండాలి.
ద ఫస్ట్ వన్, మనకు దేవుని వాక్య విషయంలో మనకి సహనం కావాలి. దేవుని వాక్య విషయంలో మనకు ఓర్పు కావాలి. అంటే దేవుని వాక్య విషయంలో మనకి ఓర్పు చాలా ముఖ్యమైనది. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 3 మాటలు. మనము ఏ విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలంటే 3 థింగ్స్, 3 విషయాలు. వాటిల్లో మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని వాక్య విషయంలో మనకి ఓర్పు కావాలి. చూడండి లూకా సువార్త మీరు ఒకసారి తీస్తే 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక విత్తువాన్ని గూర్చిన ఉపమానాన్ని చెప్తాడు. ఒక రైతు విత్తనాలు చేత్తో పట్టుకొని విత్తటానికి ఆయన బయలుదేరి వెళ్తేనంట విత్తనాలు చల్లుతున్నాడు. కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో రాతి నేలను పడ్డాయి, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్నేమో చెప్పండి మంచి నేలను పడ్డాయి. కనుక మంచి నేలను పడ్డాయి. చూడండి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. అదే చెప్తున్నాడు. కానీ ఇక్కడ మొదటి 3 గురించి కాదు, కానీ లాస్ట్ 4వది మంచి నేలను పడ్డ విత్తనాలను గురించి మాట్లాడుతున్నాను నేను. 15వ వచనాన్ని చదువుదాం. మంచి నేలన నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించుదురు. ఓపికతో ఫలించుదురు అంటే యోగ్యమైన మంచి వాక్యాన్ని విని వాక్యాన్ని అవలంబించేవాడు ఏకదమున ఆశీర్వదించబడడు. అతడి ఫలాలు అనేది చాలా, తన రిజల్ట్ అనేది చాలా లేట్గా వస్తుంది. దాని ఫలము అనేది చాలా లేట్ ప్రాసెస్లో ఉంటుంది. మీరు చూడండి, మారు మనస్సు లేని లోకస్తుడు ఏకదమున డెవలప్ అయిపోతాడు. అసలు ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు వెంటనే ఫలిస్తాయి, కానీ ఎదగవు. త్రోవ పక్కన ఉన్నాయి కూడా, పక్షులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాయి, ఎక్కడో పడేస్తాయి, పెరుగుతాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఏ విశ్వాస అయితే వాక్యాన్ని యోగ్యమైన మనసుతో విని, ఏ విశ్వాస అయితే వాక్యాన్ని వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని వాక్యం కొరకు నిలబడతారనంట, వారు ఓపికతో ఫలించటం ప్రారంభిస్తారండి. అంటే వాళ్ళ ఫలము అనేది ఒక్కసారి కనపడదు, కానీ స్టెప్ బై స్టెప్ అంటే అక్కడ అందుకే చెప్తున్నాడు, ఓపికతో ఫలిస్తారంట. ఓపికతో ఫలిస్తారు. మేము వాక్యం కొరకు బ్రతుకుతున్నాం, దేవుడు మా జీవితంలో ఏం చేశాడు? వాక్యాన్ని నమ్ముకున్నా, మా జీవితంలో ఏం జరిగింది? ఆగయ్యా, తొందరపడవాకు, దేవుడు ఓర్పు ఉండాలంటున్నాడు. అక్కడ మాట్లాడింది ఇక్కడ మనిషి కాదు, ప్రభు. ఓపికతో ఫలిస్తాడు అంటే ఖచ్చితంగా ఫలిస్తాడు ఆ మనుషుడికి, అంతే, నో డౌట్, దాంట్లో సందేహమే లేదు. నువ్వు ఫలించటానికి చాలా సమీపంగా ఉన్నావు, అంతే. కానీ ఒక్క మాట మటుకు చాలా వాస్తవం, మీరు మటుకు వాక్య విషయంలో ఓర్పు కలిగి ఉండాలండి. దాన్ని అనుకరించినప్పుడు చాలా శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, కానీ ఓర్పు కలిగి ఉండటం నేర్చుకోండి తమ్ముళ్ళారా. వాక్య విషయంలో చెల్లెమ్మ, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, మీకు దేని విషయంలో ఓర్పు ఉండాలో తెలుసా? వాక్య విషయంలో ఓర్పు ఉండాలమ్మా. వాక్య విషయంలో దాన్ని అన్వయించుకొని ఓర్పుతో ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టండి, ఖచ్చితంగా తగిన సమయంలో మీరు ఫలిస్తారమ్మా. ఇది ప్రభువు చెప్పమన్న మాట నేను మీకు చెప్తున్నాను. ఇట్స్ సెకండ్ వన్. రెండో విషయం, మనకి ఏ విషయంలో ఓర్పు కావాలి అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇస్తారా? టైం అయిపోతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతారా? నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని మీరేం చేయండి, ఎంచుకోండి అంటున్నాడండి. ద సెకండ్ వన్ మనం కలిగి ఉండాల్సింది ఎప్పుడంటే ఓర్పు. పరీక్ష సమయంలో మనం ఓర్పు కలిగి ఉండాలి. ఒకటి, వాక్యాన్ని అన్వయించుకొని దాని ప్రకారంగా బ్రతికేటప్పుడు మనిషికి ఓర్పు ఉండాలా ఫలాల కోసం. రెండో విషయం ఏమంటున్నాడంటే, పరీక్షలో దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఓర్పుని ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు. పరీక్షలో ఓర్పు నీలో ఉందా లేదని చూస్తాడు ఆయన. ఎగ్జామ్ పెడతాడండి ఆయన. పరీక్షలు ఉంటుందండి మన జీవితంలో. భక్తి జీవితానికి పరీక్షలు ఉంటాయమ్మా. ఈ రోజున క్రైస్తవులు ఎట్లున్నారంటే వాళ్ళకన్నీ లైవ్ హీలింగ్సే జరగాలండి. ఈ రోజున అంతా లైవ్లోనే జరిగిపోవాలి. ఇప్పుడు అంతా ఏం లేదో తెలుసు. ఇప్పుడు మనిషికి సహనం లేదు, ఓర్పు లేదు ఈ రోజున మనిషిలో. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఓర్పు ఉండాలయ్యా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా ఒకసారి? ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ యెషయా. ఇశ్రాయేలుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని పుటములో వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలమిలో నిన్ను నేనేం చేశాను. అబ్బా, నన్ను ఈ మాట ఎంత ఆదరించిందోనండి. ఇబ్బందుల కొలమిలోనంట దేవుడు ఏం చేస్తున్నాడంట, అమ్మా ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని చర్చికి వచ్చి నువ్వు ఇబ్బంది పడుతున్నావా? నీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా? నీ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయా? నీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా? అక్కడ ప్రభు అంటాడు, ఇబ్బందుల కొలమిలో నేను నిన్ను పరీక్షిస్తున్నాను. చూడే, ఇబ్బందుల కొలమిలో నిన్ను నేనేం చేస్తున్నాను, నేను నిన్ను పరీక్షిస్తున్నానయ్యా. ఇప్పుడు నేను క్రైస్తవున్నా కాదా అనేది నేను ఇబ్బందుల్లోనికి వెళ్ళినప్పుడే తెలిసిద్దండి. కొన్నిసార్లు ఇలా చెప్తున్నాను, దేవుని పరీక్ష ఎలా ఉంటుందో చెప్పమంటారా? నా జీవితంలో నేను వాటిని అనుభవించాను. కొన్ని సంగతులు ఈ 12 సంవత్సరాల ఈ సేవలో నేను అనుభవించాను కొన్ని. దేవుడు కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి మనిషిని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు డబ్బులు లేకుండా మనిషిని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు డబ్బులు లేకుండా పస్తు పెట్టి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు అన్నీ ఉంటాయి కానీ తినటానికి అవకాశం లేకుండా పరీక్షిస్తాడు. చెప్పలేం మనం. కొన్నిసార్లు నీ జీవితాన్ని లూటీ చేసేస్తాడు దేవుడే చేస్తాడండి లూటీ. ఇబ్బందుల కొలిమిలో వేసి, చెప్పండి తమ్ముళ్ళారా, చెప్పండి చెల్లెమ్మ, చెప్పండి అక్క, చెప్పండి, మనందరినీ ఇబ్బందులనే కొలిమిలో వేసి దేవుడు ఇబ్బందుల కొలిమిలో నీ చేత ఎగ్జామ్ రాయిస్తాడు దేవుడు. నిజమే, కొన్నిసార్లు అలాగే ఉంటాయి. నేను ఒక మాట ఇక్కడ చెప్పమంటారా? మీలో చాలామందికి మీటింగ్స్కి సహాయం చేయాలని మీలో చాలామందికి లోపల మనసులో ఉంది. ఏం చేస్తామండి, కొంతమందికి ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్ సార్ను కానీ లోపల మనస్సులో మటుకు హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ మనిషిలో ఏముంది? ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని కలిగించింది ఎవరు? ఇబ్బంది అనే కొలిమిలో వేసింది దేవుడే. ఇప్పుడు నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. హూ ఆర్ యూ? నువ్వెవరు అసలు? నేనెవరిని? జాగ్రత్త. నిజమే, ప్రతి విషయంలో
చాలా విషయాలు ప్రభువు నేర్పాడు. అసలు సర్వ సమృద్ధినిచ్చి, అంటే ఇప్పుడు ఒక ₹1,00,000 తీసుకొచ్చి చేతిలో పెడతాడు. ఈ ₹1,00,000 జయరాజ్ చేతిలో ఉంటే ఎట్ట ఖర్చు పెడతాడు? దేవుడు పరీక్షిస్తాడు దీన్ని. అసలు ఏమీ లేనప్పుడు ఈ అబ్బాయి మనుషుల మీద ఆధారపడతాడా, మనుషుల కాడికి పోయి అడుక్కుంటాడా? దీన్ని కూడా పరీక్షిస్తాడు ఆయన. రిజల్ట్ ఆయనకు కావాలా? నువ్వేంటనేది తెలుసుకోవటం కొరకు, నా భక్తి ఏంటనేది తెలుసుకోవటం కొరకు ఆయన దేంట్లోకి పంపిస్తాడు మనల్ని? ఇబ్బందులని కొలిమిలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అల్టిమేట్గా నీకు నాకు ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా! అందరం చెప్దాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కావలసింది ఓర్పు. దీన్ని కొరకు దేవుడు చూస్తున్నాడు, దీన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ థర్డ్ వన్. చాలా విషయాలు ఉన్నాయి, పర్వాలేదు. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని తీయండి. పన్నెండు రైట్, చదువు తల్లి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, బబ్బబ్బబ్బా ఏం మాట్లాడుతున్నాడండి? శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమయందు ఓర్పు గలవారై. దేని యందు ఓర్పు కావాలి? ఇప్పుడు చెప్తారా 3 విషయాలు. దేని విషయంలో? వాక్య విషయంలో ఓర్పు కావాలి మనకి. 2, దేని విషయంలో మనకు ఓర్పు కావాలి? పరీక్షలో ఓర్పు కావాలి. 3వది శ్రమలో ఓర్పు కావాలి. నాకే రావాలా ఈ బాధ? నాకే రావాలా ఈ సమస్య? ఈ అనారోగ్యం నాకే రావాలా? ఈ యాక్సిడెంట్ నాకే జరగాల? నాకే ఆపరేషన్ జరగాలి? నాకే ఇబ్బంది ఎన్నిసార్లు ఈ మాట మనం మాట్లాడుంటాం తెలుసా? నాకే రావాలా, నాకే రావాలా. ఎస్, నీకు రావాలనే నీకే వచ్చింది. ఎస్. నేను ఒక మాట చెప్తాను. దేవుడు మనల్ని ప్రేమించి మార్కాపురం టౌన్లో ఓ 10 సెంట్లు స్థలం కొనుక్కొని ఒక 500 ఒక 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవటానికి ప్రభు సహాయం చేశాడు అనుకో. దేవా, ఇది నాకే ఇయ్యాలా తండ్రి, అంతమంది లేరయ్యా నీకు అని అంటామా? ఏమని అంటామా? అనం. కానీ మనకి ఏదైనా ఒక శ్రమ వస్తే ఇది నాకే రావాలా, ఈ ఇబ్బంది నాకే రావాలా, ఈ శ్రమ నాకే రావాలా. మనం ఇలాగే మాట్లాడతాం చాలాసార్లు. మనం చాలాసార్లు. అమ్మా, ఇక్కడ పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమలో మనిషికి ఓర్పు కావాలంట తల్లి. ఉదాహరణకి దేవుడే మన జీవితాల్లోకి, తమ్ముళ్ళారా గుర్తుపెట్టుకోండి, క్లోజ్ చేస్తున్నాను, ఒక 5 నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలా. ఇక్కడ శ్రమ లేని క్రైస్తవుడు అంటూ నాకు తెలిసి చర్చిలో ఎవరు లేరు. అందరం శ్రమల్లోనే ఉండవు. వాక్యం చెప్తున్న నేను కావచ్చు, వాక్యం వింటున్న మీరు కావచ్చు, ఏ మనిషికి ఎంత శ్రమ ఉండాలో ఆ మనిషికి అంత శ్రమల గుండా మనిషి ప్రయాణం చేస్తున్నాడు. కానీ లేనిది ఏంటో తెలుసా? శ్రమలో మనిషికి లేనిది ఏంటో తెలుసా? ఓర్పు, ఓరిమి, దీర్ఘశాంతం మనిషిలో లేదు. ఎందుకు దేవుడు నా జీవితంలోనికి శ్రమ అనుమతిస్తున్నాడంటే, ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుని వాక్య ఆధారంగానే రెఫరెన్సులు తీపియటానికి ఇది సమయం కాదు, అయిపోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దేవుడు మన జీవితంలోనికి ఎందుకు శ్రమ అనుమతిస్తాడయ్యా అంటే, ద ఫస్ట్ వన్, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు ఎందుకు మన కుటుంబాల్లోనికి శ్రమ అనుమతిస్తున్నాడంటే, ఫస్ట్ వన్, మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, దేవుడు మన జీవితాన్ని సరిచేయటానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. హల్లెలూయా! అందరం చెప్దాం ఒకసారి, హల్లెలూయా! ఎందుకు దేవుడు ఇస్తాడయ్యా శ్రమనంటే, దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు మన బ్రతుకులోనికి, భక్తి జీవితం కలిగిన వారిలోకి. దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, మన లోపాలను సరిచేయటానికి ఇస్తాడు ఆయన. ఇప్పుడు
మనకి ఇక్కడ తలుపు ఉంది, ఇక్కడ ఇక్కడ తలుపు ఉంది, అక్కడ తలుపు ఉంది. మనము తలుపును అట్లాగే చెట్టు నుండి కోసి తీసుకొచ్చి ఆడ పెట్టాం మనం. అదేం చేయబడింది? సరే రెడీమేడ్గా కొనుక్కొచ్చామని కొనుక్కొచ్చింది అట్లా తీసుకొచ్చి పెట్టగానే సెట్ అయిపోయిద్దా? దాన్ని ఏం చేయాలి? ఆ చెక్క పని ఆయన రావాలా? ఏం చేయాలి? దాన్ని తీసుకొని సుత్తి తీసుకొని ఉలి తీసుకొని దాన్ని చెక్కాలా, దానిపైన బాడిసి దెబ్బలు పడాలా, అది రంపంతో కోయబడాలా, అది ఉలితో చెక్కబడాలి, అది చిత్రిక మిషన్తో అది కట్ చేయబడాలి. ఎప్పుడైతే అది కట్ చేయబడిద్దో, అది కోయబడిద్దో, అది నలపబడిద్దో, అది అప్పుడు ఏమైందంటే ఆ తలుపు సెట్ అయింది. ఈ రోజున దేవుడు కొన్నిసార్లు మన మీద మనం చేస్తున్న కొన్ని మిస్టేక్స్, విశ్వాస జీవితంలో మనం జరిగిస్తున్న కొన్ని పాపాలను బట్టి, కొన్ని అవిధేయతలను బట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేయటం కొరకు ఆయన బాడ్స్ తీసుకొని బాతున్నాడు. కొన్నిసార్లు మనల్ని, కొన్నిసార్లు ఉలి తీసుకొని చెక్కుతున్నాడు మన జీవితాలని. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రంపంతో కొయ్యాల్సి వస్తుంది మన బ్రతుకుని. ఎందుకు? ఏ విధము చేతనైనా నీలో ఉన్న లోపాలు సరిచేయబడాలనేదే దేవుని ప్రణాళిక. సరిచేసిన తరువాత అసలు ఆ కార్పెంటర్ వ్యక్తి దాన్ని ఏం చేస్తాడంటే ఆ మొద్దును చూసినప్పుడు తన మనస్సులో ఒకటి ఉంటుందండి ఆలోచన, ఇది ఇలా అవ్వాలని. దాన్ని ఎప్పటిదాకా కోస్తాడు తెలుసు? దాన్ని తన మనస్సులో అనుకున్న రూపం వచ్చే వరకు దాన్ని కోస్తాడు. చేస్తాను. ఆ రూపం వచ్చేదాకా దాన్ని చెక్కుతానే ఉంటాడు, ఆ రూపం వచ్చేదాకా దాన్ని కట్ చేస్తానే ఉంటాడు, ఆ రూపం వచ్చేదాకా ఉలి తీసుకొని కొడతానే ఉంటాడు. మన ప్రభువు కూడా మనందరి పట్ల ఒక డిజైర్ ఉంది ఇక్కడ ఆయనకి. నీ పట్ల, నా పట్ల, మనందరి జీవితాల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనల్ని చెక్కుతాడు. మనల్ని బాధ పెట్టాలని కాదు ఆయన చెక్కేది, ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మనల్ని శ్రమలకు అప్పగించేది. నువ్వు సరి చేసుకోవాలనే, నిన్ను నువ్వు సరి చేసుకోవాలనే, నువ్వు సరిదిద్దబడాలనే, నువ్వు ఆయన పోలికలోనికి మార్చబడాలనే. ఇట్స్ ఎ ట్రూ. ఆయన శ్రమను ఏం చేస్తాడు తెలుసు? మన జీవితంలోనికి అనుమతిస్తాడమ్మా. శ్రమ విషయంలో ఓర్పు కలిగి ఉంటే ప్రభు అనుకున్న అద్భుతమైన డిజైన్లోనికి మనం మారిపోతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, దేవుడు ఎందుకు మనకు శ్రమను అనుమతిస్తాడంటే, శ్రమలో మనం ఎందుకు ఓర్పు కలిగి ఉండాలంటే, మనందరికీ ప్రమోషన్ ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రమోషన్ కొరకు మనం ఓర్పు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్ వద్దా? ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ కావాలా వద్దా? కావాలి కదా ప్రమోషన్. శ్రమ లేకుండా ఏ వ్యక్తికి ప్రమోషన్ లేదండి. దావీదు జీవితాన్ని మీరు చూడండి. సమూయేలు చేత అభిషేకించబడిన తరువాత, రాజుగా ఉండుటకు అభిషేకించబడిన తరువాత ఇంచుమించు 40 సంవత్సరాలు అరణ్యంలో తరమబడ్డాడండి. ఎన్ని శ్రమలు అనుభవించాడు దావీదు. అసలు దావీదుని దేశ బహిష్కరణ చేశారండి. మీకు తెలుసా? దేశ బహిష్కరణ చేస్తే దావీదు పోయి ఫిలిస్తీ దేశంలో ఉంటాడు. అక్కడ వాళ్ళు మళ్ళా నెట్టేస్తే పోయి అదుల్లా గుహలో ఉంటాడు. శ్రమల్లో రాస్తాడండి కొన్ని కీర్తనలు. చదువుతుంటేనే కళ్ళల్లో నుంచి నీళ్లు గారిపోతూ ఉంటాయి. అసలు ఆ మనస్సును అర్థం చేసుకుంటూ చదువుతుంటే. ఎందుకో తెలుసా? ఈ శ్రమల తర్వాత తనకు సింహాసనం దేవుడు ఇవ్వబోతున్నాడని తను నమ్మాడండి. దేవునికి స్తోత్రం. శ్రమలు, మన మాథ్యూస్ అని అనుకుంటా పాట రాశాడు. శ్రమలు లేనిదే సింహాసనము లేదు. నిజమే కదా?
సూర్యుడు లేనిది భూమికి వెలుగు లేదు, శ్రమలు లేనిదే క్రైస్తవ జీవితానికి సింహాసనము. ఎంత వాక్యం అది, ఎంత ట్రూ వాక్యం అది నిజంగా. దావీదు జీవితంలోనికి ప్రమోషన్ రావటానికి ముందు ఆయన ఏం పొందాడు? ఈ రోజున ఇప్పుడు ఈ తరం బిలీవర్స్కి, నాటి క్రైస్తవ సంఘానికి ఏం కావాలంటే శ్రమలొద్దు. ఏం కావాలా? ప్రమోషన్ మాత్రమే కావాలా క్రైస్తవులకి. అడగటానికైనా మనకి జ్ఞానం ఉండొద్దండి. ఇట్స్ ఏ థర్డ్ వన్. దేవుడు ఎందుకు ఆయన మన జీవితంలోనికి శ్రమ అనుమతిస్తాడంటే, ఆయన వలె నువ్వు నేను మార్చబడాలని ఆయన శ్రమను అనుమతిస్తాడండి. తమ్ముళ్ళారా, చెల్లెమ్మ, క్రైస్తవ సంఘాల్లో ఉన్న చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఈ ఓర్పు అనే లక్షణం లేకపోవటాన్ని బట్టి వారి జీవితాలు సరిచేయబడట్లా, వారి లోపాలు సరిచేయబట్లా. రెండవది, వాళ్ళకు ప్రమోషన్ కూడా రావట్లా. యోసేపు జీవితంలో కూడా చూడండి, ప్రమోషన్ రావటానికి ముందు ఎన్ని శ్రమలండి. అన్నల ద్వారా శ్రమలు, గుంటలో పడ్డాడు, ఇష్మాయిల్కి అమ్మేశాడు, పోతిఫర్ ఇంట్లో బానిస, చెయ్యని నేరానికి 2 సంవత్సరాలు చెరసాలలో. దేవుడు ప్రమోషన్ ఇవ్వకుండా వదిలిపెట్టాడా? ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యోబును వదిలిపెట్టాడా శ్రమల్లో? ప్రమోషన్ పొందుకోవటానికి ముందు అతను ఏం పొందాడు? శ్రమలు అనుమతించాడండి, శ్రమలు అనుమతించాడు. నిజంగా ఆ శ్రమల తర్వాత అతను ఏం పొందుకున్నాడు? 2 అంతల ఆశీర్వాదాన్ని. నేను అందుకే అసలు ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో కనిపించని ఒక మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలే ఉండవు అనే మాట ఈరోజు ఎక్కువైపోతుంది. ఈ రోజున తూచ్ మీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు ఆయన అన్నట్లుగా ఉంది ఈ రోజున క్రైస్తవ జీవితం. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు ఆయన. ఆయన కాడికి రండి, తుడిచేస్తాడా? రండి, మరి సిలువ ఎత్తుకొని నడవాలా ప్రతిరోజు. ఎవడి సిలువ వాడు ఎత్తుకొని నడవాలా. ఇది కదా ప్రభు చెప్పిన బోధ. ఎవడైనా యేసు ప్రభు దగ్గరికి ఫిలిప్ వచ్చాడు, అయ్యా నీ ఫ్యాన్స్ అవుదామని చాలామంది వచ్చారయ్యా, మరి నువ్వు వచ్చి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళతో మాట్లాడితే అందరూ నీ శిష్యులుగా జాయిన్ అయిపోతారంటే యేసు ప్రభు కనీసం వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలా. నేను చెప్పిన ఈ మాట పోయి చెప్పు అన్నాడు ఫిలిప్తో. ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించడానికి రెడీగా ఉంటే ఆడు ఉండమని వాడితో వచ్చి నేను మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా లేడు. ఇది కదా క్రైస్తవ్యం, ఇది కదా క్రిస్టియానిటీ అంటే. దీనికోసం కదా మనం పిలువబడ్డాం. అసలు శ్రమలు, యేసు ప్రభువుని నమ్ముకున్నానన్నా నా జీవితంలో శ్రమలే లేవన్నంటే నువ్వు అసలు క్రైస్తవుడే కాదురా నాయన అని అర్థం. కోపానికి దూరంగా ఉండండి, ఓర్పును కలిగి ఉండండి. ఓర్పులో 3 విషయాలు చెప్పాను నేను. దేని విషయంలో ఓర్పు? వాక్య విషయంలో ఓర్పు. 2, పరీక్ష విషయంలో ఓర్పు. 3, శ్రమల యందు. ప్రమోషన్ కావాలి కదా మీకు, అందుకే ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్.